హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ఎగ్ ఫ్రైని చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అస్సలు నిశ్వాసం లేకోకుండా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకైనా రోటీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధానంలో చేశారంటే ఇంటిల్లిపాదికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని, కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇందులోకి పోపు దినుసులు అనేటివి అవసరం లేదు. పచ్చిమిర్చిని ఆనియన్ని వేసి బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును, అలాగే 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ని, అలాగే ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఈ స్పైసెస్ వేశాక ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఇందులోకి 6 ఎగ్స్ని వేసుకోవాలి. మనం 3 ఆనియన్స్ని తీసుకున్నాం కదండి, దానికి డబల్ క్వాంటిటీలో ఎగ్స్ని తీసుకోవాలి. ఇలా వేసుకున్నారంటే ఆనియన్స్ ఎక్కువ కాకుండా ఎగ్స్ ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతాయి. ఇలా ఎగ్స్ను బ్రేక్ చేసి వేసాక కదపకుండా 1 నిమిషం పాటు అలాగే ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మనకి ఎగ్స్ అనేది చిన్న చిన్న ముక్కలు కాకుండా ఉంటాయన్నమాట. 1 నిమిషం తర్వాత స్మూత్గా కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలిపేసామంటే స్మూత్గా అయిపోతుంది కాబట్టి జస్ట్ లైట్గా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి 3 నిమిషాలు ఉడనిచ్చామంటే ఎగ్ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చిన్నగా కదుపుతూ మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు చిన్నగా కదుపుతూ ఫ్రై చేసుకున్నామంటే ఎగ్ ఫ్రై అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. జస్ట్ సాంబార్ పౌడర్ వేసేసి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పైన కాస్త కొత్తిమీరని, ఇష్టమైతే నిమ్మరసాన్ని పిండుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. రోటీలోకైనా, రైస్లోకైనా, సైడ్ డిష్కైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసారు కదా, ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.